హాయ్ అందరికీ నమస్కారం అండి. మేము మొన్న సోమవారం నాడు వీరుడు పండగ చేసామండి ఇంట్లో. ఇది విభూది బడ్డ అండి. ఈ విభూది బడ్డనే మేము వీరుడని భావిస్తామండి. మొదటగా దీనికి ఆవు పాలతో అభిషేకం చేసి, నీళ్ళతో అభిషేకం చేసి స్వామిని అందంగా అలంకరించుకుంటామండి. వీరుడు పండుగ అంటే ఏం లేదండి, మా కుటుంబంలో మా మరిది గారు చిన్న వయసులో చనిపోయారు. ఆయన వీరుడిగా భావించి మేము ఆయనకి ఇష్టమైనవన్నీ ఒక దక్షిణం పక్క 3 ఆకులు వేసి ఉపహారం పెడతామండి. తనకి ఇష్టమైన స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అన్నీ కూడా పెడతామండి. బట్టలు కూడా పెడతాము. ఇంకా ఆ రోజు అన్ని కూరగాయలు వేసి కలగూర వండుతామండి. అన్నం, పప్పు కూడా వండుతాము. వండి దక్షిణం పక్క పెడతామండి 3 ఆకులు వేసి. ముందుగా అయితే మాత్రం చేసుకున్న అన్ని రకాలు కూడా దేవుడి మూలన పెడతామండి. పెట్టి ఇలా అలంకరించుకుంటాము. తర్వాత 3 ఆకులు వేసి దక్షిణం పక్క ఇలా పెడతామండి. పప్పన్నం, కలగూర, పులిహార, పొంగడాలు ఇవన్నీ పెడతామండి. ఇవి ఇక్కడ మా వారు కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వేస్తున్నారండి. ఆ రోజు అందరూ కూడా మా ఇంటికి వస్తారండి పండగ రోజు. మా ఆడపడుచు గారి ఫ్యామిలీ కూడా వచ్చి చక్కగా దండం పెట్టుకున్నారండి. ఏదో స్వీట్స్ పెడుతున్నారు వాళ్ళు. పండగ చాలా సంతోషంగా జరిగిందండి. హారతి ఇచ్చి స్వామికి దండం పెట్టుకున్నామండి.